ముఖ్యంగానండి మనకు ఏ నుండి జెడ్ వరకి మనకు ఆల్ఫాబెట్ లెటర్స్ వచ్చేసి 26. ఈ 26 అక్షరాలలో ఎక్కువగా ఏ అక్షరానికి డెవలప్‌మెంట్ ఉంటది అనే ఒక చిన్న అనాలిసిస్ అనేది మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం చూసినట్టయితే ఏ అనే అక్షరం ఉంది. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. ఈ ఈ సిరీస్ మొత్తం గూడా ఎదుగుదల ఎక్కువగా ఉంటదండి వీళ్ళకి. మొత్తం టోటల్ ఎవ్రీథింగు వీళ్ళు చిన్న స్థాయి నుండి ఒక టాప్ నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళేటువంటి అక్షరాలండి ఇవన్నీ గూడా. ఏ నుండి ఐ వరకు. తర్వాత డౌన్‌ఫాల్‌లో జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ ఇవన్నీ గూడా డౌన్‌ఫాల్ అంటే వీళ్ళు వీళ్ళు ఈజీగా మూవ్‌మెంట్‌కొస్తారు. వీళ్ళు చాలా కష్టపడుతూ డౌన్‌ఫాల్ అవుతారు. వీళ్ళకి మెయిన్‌గా ఏం సమస్యలొస్తాయి? ఈ జేకేఎల్ఎంఎన్ఓపి ఫైనాన్షియల్‌గా ఎక్కువగా డబ్బులు ఖర్చయిపోతుంటాయి. విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు. అసలు ఒక్క రూపాయి కూడా మీ చేతిలో నిలబడదండి. మీరు కష్టపడితే ఎదుటివాడు ఉపయోగానికి మీ యొక్క శక్తియుక్తులు వాళ్ళకి పనిచేస్తాయి. మీకు నాలెడ్జ్ ఉంటే ఈ నాలెడ్జ్ అంతా వీళ్ళు దోసుకుంటారు ఈ నంబర్‌లలో. అంటే వీళ్ళకు డెవలప్‌మెంట్ ఇస్తారు. మీరు చూడండి, మీరు పార్ట్నర్‌షిప్ వ్యాపారంలో మీ పేరు ఈ అక్షరాలతో మొదలైందనుకోండి. మీరు పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు వీళ్ళతోని చేస్తే వీళ్ళు డెవలప్ అవుతారు కానీ మీరు తగ్గిపోతారు. మీరు ఒకసారి గమనించండి. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ ఈ అక్షరాలతో పేర్లు పెట్టుకున్నటువంటి వారు టాప్‌గా మళ్ళీ ఎదుగుతారు. అంటే మంచి పొజిషన్‌కొస్తారండి. ఈ 2 మనకు ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్‌లో ఎక్కువగా నష్టపోయే అక్షరాలేంటంటే జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్. వీళ్ళు ఎక్కువగా నష్టపోతారు. అయితే ఇక్కడేంటంటే ఇది సందిగ్ధంలో ఉంటారండి. ఈ ఆర్ అనే అక్షరం సందిగ్ధంలో ఉంటారు. అంటే వీళ్ళకి ఎవరైనా బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా గానీ, వీళ్ళు చేసేటువంటి స్నేహాలు మంచి స్నేహాలైతే, వీళ్ళకు బ్యాక్‌గ్రౌండ్ ఉంటే, వీళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులుంటే, వీళ్ళకు మొదలు అయిపోతుంది. ఇక్కడ నుండి మొదలవుతుంది. ఆ తర్వాత ఈ జే అనే అక్షరం గూడా ఇది సమానంగా ఉంటదండి. వీళ్ళకు వస్తే డెవలప్‌మెంట్ బాగుంటది. లేదంటే మొత్తం పడిపోతారండి. ఈ 2 మేజర్‌గా తీసుకోవాలి మనం. ఈ 2 మేజర్ జే అనే అక్షరం, ఆర్ అనే అక్షరం మేజర్‌గా తీసుకోవచ్చు. ఇవి ఎక్సలెంట్ మనం చాలా అద్భుతంగా నడుస్తది వీళ్ళకి. వీళ్ళు గూడా ఎస్‌టీయువి, డబ్ల్యూఎక్స్‌వైజెడ్ అనేది గూడా చాలా అద్భుతంగా ఉంటారు. డౌన్‌ఫాల్ మాత్రం ఈ విధంగా ఉంటుంది. అయినా వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడొద్దండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? మీ డెస్టినీ నంబర్ ఏంటి? మీ రాశి ఏంటి? నక్షత్రం ఏంటి? లగ్నం ఏంటి? ఒక్కసారి గనక మనం ఈ యొక్క జాతక కుండలిని గనక మనం మెర్జ్ చేసి మీరు ఏ అక్షరంతో పేరు పెట్టుకున్నారు? మరి జేతో పెట్టుకున్నారా? కేతో ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకున్నారా? మీకు డెవలప్‌మెంట్ అనేది వచ్చే విధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని గనక మనం సరి చేసినట్టయితే 100% మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు